హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ న్యూ వీడియో. ఈ వీడియోలో అయితే రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్ అయితే వేసిండు. నేనైతే ఆ ప్లాన్ ఏంటిదో నేనైతే చెప్తా. మీరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్ లోకి వచ్చినట్టయితే మన ఇండియన్ టీమ్ లో ఫాస్ట్ బౌల్ ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా ఒక్కడే ఉండేవాడు. అతడు ఎట్టా ఉన్నా కానీ గేమ్ ఆడిపిద్దాం అనే బీసీసీ అయితే చూసేది. ఇప్పుడు ఆ స్పాట్కి అయితే పోటీగా మన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ అయిన శివం దుబే అయితే వచ్చిండు. అది ఎలా అని అయితే చెప్తా. ఇంతవరకు మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. శివం దుబే లాస్ట్ మన టీంని ఆడిన గేమ్స్లలో మ్యాక్సిమం 3 or 4 సిరీస్కి అయితే సెలెక్ట్ అయ్యిండు. కానీ ఎక్కడ కూడా శివం దుబేని అయితే చెక్ చేయలేదు. ఫాస్ట్ బౌలర్ గా పడికొస్తాడా లేదా అని. రోహిత్ శర్మ అయితే తీసుకున్నాడు. ఏకంగా ప్లేయింగ్ 11 అయితే ఆఫ్ఘనిస్తాన్ తో అయితే తీసుకొచ్చిండు. శివం దుబే ఫస్ట్ మ్యాచ్ లో అయితే మంచిగా ప్రదర్శించిండు. అంతే సెకండ్ మ్యాచ్ లో కూడా అంతే ప్రదర్శించిండు. సో ఇప్పుడైతే హార్దిక్ పాండ్యా ఒకవేళ ఇంజూరీ నుంచి రాకపోయినా కానీ శివం దుబే అయితే ఆ స్పాట్ని అయితే ఫిల్ చేస్తాడు. మీకు శివం దుబే గేమ్ ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయండి. కొంతమంది అయితే రోహిత్ శర్మని హార్దిక్ పాండ్యా కోపంతో ఎలా చేశాడని అయితే అంటున్నారు. మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయండి. అలానే తీసుకొచ్చిండా లేదంటే టీం కోసం తీసుకొచ్చిండా అని. శివం దుబే అయితే బ్యాటింగ్ తోనే కాకుండా బౌలింగ్ తో కూడా మంచి ప్రదర్శన అయితే ఇస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్ లో కూడా మంచి బౌలింగ్ వేసి తక్కువ రన్స్ ఇచ్చి వికెట్ కూడా తీసుకున్నాడు. అలానే సెకండ్ మ్యాచ్ లో కూడా వికెట్ తీసుకున్నాడు. అందరు కూడా రోహిత్ శర్మని కెప్టెన్సీ తీసేయడంతోనే ఎంఐలోంచి ఇలా చేస్తున్నాడని అయితే హార్దిక్ ని వెనక్కి తోసేద్దామని చేస్తున్నాడని అయితే అందరు అనుకుంటున్నారు. మీరేమనుకుంటారో మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏది ఏమైనా కానీ శివం దుబే అయితే మంచి ప్లేయర్. ఒకవేళ హార్దిక్ పాండ్యా రికవర్ అయినా కానీ ఇద్దరిని ఆడిపించే ఛాన్స్ కూడా ఉంటుంది. 2024 T20 వరల్డ్ కప్ లో మన టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో మీరైతే కామెంట్ చేయండి.